మంత్రి వాసంశెట్టి వ్యవహార శైలి ఆ పార్టీ పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తోంది. మొన్న ఏకంగా సీఎం చంద్రబాబు క్లాస్ పీకితే నిన్న స్పీకర్ ఆ మంత్రిపై సీరియస్ అయ్యారు. నిండు సభలో మంత్రికి చురకలంటించారు. ఇంతకీ ఆ మంత్రి చేసిన తప్పేంటి? నిన్న సభలో ఏం జరిగింది? కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ మంత్రి వ్యవహార శైలిపై స్పీకర్ సైతం సీరియస్ అయ్యే వరకు వచ్చింది పరిస్థితి. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో లేరు. ప్రశ్న అడిగిన సభ్యులున్నారు గానీ సమాధానం చెప్పాల్సిన మంత్రి లేరంటూ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నను వాయిదా వేశారు. ఆ తర్వాత మంత్రి రాగానే సమాధానం చెప్పే సమయంలో చురకలంటించారు స్పీకర్. మంత్రే ఆలస్యంగా వస్తే ఎలా అని ఆగ్రహించారు. ప్రశ్నోత్తరాలు చాలా ముఖ్యమన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా ఉండాలన్నారు. సమయానికి రావాలని సూచించారు. దీంతో మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పీకర్ కు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత తన ప్రశ్నకు సమాధానం చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 23 అండి, కార్మిక శాఖ మంత్రి గారు. సార్, మీరు మాట్లాడే ముందు ఒక విషయం, క్వశ్చన్ నెంబర్ని కొంచెం సీరియస్ తీసుకోవాలి. మంత్రులు కూడా, మంత్రులు లేట్గా వస్తే ఎట్లా? ప్లీజ్ మీరు ఎవరికో క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్ పబ్లిక్కి అండ్ మా మెంబర్స్కి. మీరు ఇన్ టైంలో రావడం కోసం ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆలస్యమైనందుకు క్షమించాలి అధ్యక్ష. మొన్న ఎమ్మెల్సీ ఓటు నమోదు, పార్టీ సభ్యత్వాల నమోదులో కూడా మంత్రి సుభాష్ నిర్లక్ష్యంగా ఉన్నారంటూ సీఎం చంద్రబాబు క్లాస్ పీకారు. ఫస్ట్ టైం గెలిచిన మీకు పార్టీ ఎంతో గౌరవం ఇచ్చింది, గెలిపించి మంత్రి పదవినిస్తే ఆ మాత్రం పట్టుదల లేకపోతే ఎట్లా? అందరూ సీరియస్ గా ఉండాలని ఫైరయ్యారు. మీ బాధ్యత మీరు చేయండి, మీరు చేయకుంటే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, పార్టీకి ఉపయోగపడిన రాజకీయాలు ఎందుకు అంటూ మంత్రి సుభాష్ కి సీఎం చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. దానికి సంబంధించిన ఆడియో కూడా వైరల్ అయింది. ఆ ఆడియోపై స్పందించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ చంద్రబాబు తనకు విలువైన సూచన చేశారని, ఆయన తన్ను తిడతారు, అవసరమైతే కొడతారు, అందులో మీకేంటి సమస్య అన్నారు. తాజాగా ఇప్పుడు స్పీకర్ కూడా చురకలంటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఉంటే ఎమ్మెల్యేలు పని దొంగల్లా మారితే వారి భరతం పడతానంటూ చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.